తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు సమగ్ర శిక్షణ ఉద్యోగులు. ఇక హైదరాబాద్ బషీరాబాగ్లోని డీఈఓ కార్యాలయం ఎదుట 7వ రోజు నిరాహార దీక్షను కొనసాగించారు. గత 20 ఏళ్లుగా పాఠశాల విద్య బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా సీఎం రేవంత్ హామీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పే స్కేల్ ప్రకటించడంతో పాటు సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు ఉద్యోగ సంఘం నాయకులు. కొంత మరి బడ్జెట్ పరంగా ఆలస్యమైనా కూడా మాకు ఒక టైం బాండ్ అనేది చెప్పండి. మీరు ఈ టైం లోపు మేము మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పండి. సో మరి పాఠశాలలో ఈ రకంగా మేము పాఠశాలలో కానీ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. మరి పిల్లలకి ఒక స్కిల్ బేస్డ్ టీచింగ్ చేస్తారు. అదే విధంగా మండల స్థాయిలో ఎంఐఎస్లు ఉన్నారు. మరి డాటా అంతా కూడా ఇన్ఫర్మేషన్ మరి సిఆర్పీలు పాఠశాలలకు తిరిగి మరి క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ తిరిగి మేము తెచ్చినటువంటి డాటాని మా ఎంఐఎస్ లకు ఇవ్వడం ద్వారా ఆ డాటా అంతా కూడా వాళ్ళు రాత్రి పగలు కష్టపడి మరి జిల్లా స్థాయికి చేరవేశారు. మా జిల్లా స్థాయిలో కూడా సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ మరి ఆ డాటాను అంతా కూడా వివిధ మండలాల నుంచి వచ్చిన అంత డాటా కూడా మరి రాష్ట్ర స్థాయికి చేరవేశారు. మరి మన ఐఏఆర్పీలు ఉన్నారు. అదే విధంగా వాళ్ళు చాలా డిజైబుల్ చిల్డ్రన్స్ కి ఏదంటే వాళ్ళకి మెంటలీ రిటార్డెడ్ అట్లాంటి పిల్లలకి విద్యా బోధన అందిస్తారు. అటువంటి విద్యా బోధన అంతా కూడా ఇప్పుడు పాఠశాలలో మండల స్థాయిలో ప్రతి చోట కూడా మరి విద్య అనేది ఇప్పుడు ప్రభుత్వంకి వెళ్లాల్సిన అన్ని కూడా ఎక్కడక్కడ స్తంభించిపోయినప్పటికీ కూడా ఇప్పటికి మేము సమ్మె చేయడం 7వ రోజు అయినా కూడా మరి ప్రభుత్వం మా మీద దృష్టి